చంద్రబాబు దావోస్ పర్యటనపై పచ్చ మీడియా చేస్తున్న హంగామాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. 2014-19 మధ్యలో 4 సార్లు దావోస్ కు వెళ్లిన చంద్రబాబు ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాకి అలీబాబా హైస్పీడ్ రైళ్ల కర్మాగారం, ఏపీకి ఎయిర్ బస్ అంటూ ఎల్లో మీడియాలో తెగ ప్రచారం చేసి చివరికి హీరో హోండా కంపెనీకి శంకుస్థాపన చేసినట్లుగా గుర్తు చేశారు శివశంకర్. ఆ యొక్క పచ్చ పత్రికలు, పచ్చ టీవీలు బాహుబలి 2, బాహుబలి 1, పుష్ప 2 దాంట్లకు మించిన హైప్ చేసుకుంటూ, అంటే ఆ మూవీలో కూడా అంత ఉండదు సీన్, ఎలివేషన్స్. ఆహా, చంద్రబాబు గారు అడుగు పెడుతున్నారు, ప్రపంచంలో ఉండే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు, పెట్టుబడులు పెట్టారు, ఉద్యోగాలు ఇచ్చారు, అయిపోయిందంతా అనేటువంటి రీతిలో వాళ్ళ యొక్క ఎలివేషన్ చూస్తే, ఆహా, ఆ పత్రికల ఎలివేషన్స్